మీకు తెలుసా? కేంద్రక పూర్వజీవులు నిజకేంద్రక కణాల పుట్టుక గురించి చాలా రకాల సిద్ధాంతాలు మనుగడలో ఉన్నాయి. అన్ని కణాల స్వభావం ప్రకృతిలో ఒకేలా ఉంటుంది కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్వీక కణం నుంచి వచ్చి ఉండవచ్చని అనుకునేవారు. ఈ మొట్టమొదటి కణాన్ని లూకా అని పిలుస్తారు. ఈ లూకా నుండి తర్వాతి కాలంలో 3 రకాల కణాలు పుట్టుకొచ్చాయి. పరిణామ క్రమంలో ఈ మూడు రకాల రంగాలను నిర్దేశిస్తాయి. అవి వరుసగా అరాకియా, బ్యాక్టీరియా, యూకారియా. ఈ వర్గీకరణను వూజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అరాకియా బ్యాక్టీరియాలు కేంద్రకపూర్వ కణాలను కలిగి ఉంటాయి. అంటే వీటి కణాల్లో కణత్వచాన్ని కలిగి ఉన్న కేంద్రకం ఉండదు. కానీ కేంద్రక పదార్థం మాత్రం కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటుంది. బ్యాక్టీరియాలలో కేంద్రకం లేకపోయినప్పటికీ వాటి కణత్వచం పెప్టిడోగ్లైకాన్ అనే రసాయన పదార్థంతో తయారై ఉంటుంది. యూకారియాలలో నిజ కేంద్రకం అంటే కణత్వచం కలిగిన కేంద్రకం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.